టీఆర్ఎస్ పేరును మార్చే ప్రసక్తి లేదన్నారు కల్వకుంట్ల కవిత. పార్టీ పేరు మార్చాలి అంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలపై కవిత స్పందించారు. టీఆర్ఎస్ పేరును వదులుకునేదే లేదని, దీనిపై న్యాయ పోరాటానికి సైతం సిద్ధమని ప్రకటించారమే. ఎన్నికల సంఘానికి కొత్త పేర్లు ఇచ్చేది లేదన్నారు. అటు టీఆర్ఎస్ పేరుపై చాలా అభ్యంతరాలు వచ్చాయని ఈసీ పేర్కొంది. ఇందుకు సంబంధించి 2 అభ్యంతరాలను కవిత లేఖకు జతచేసింది. తెలంగాణ రాజ్య సమితి షోలాపూర్కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అభ్యంతరాలను ఈసీ జత చేసింది. టీఆర్ఎస్ పార్టీ పేరును మార్చుకోవాలని కవితకు ఈసీ తెలిపింది. 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లను ఇవ్వాలంటూ సూచించిన ఈసీ, లేదంటే పార్టీ దరఖాస్తును ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూసివేస్తామంటూ తెలిపారు. టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయన్న ఈసీ, అందుకే ఆ పేరును కొనసాగించడం కుదరదని కవితకు ఈసీ లేఖ రాసింది. అయితే వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవద్దని కవిత లేఖ రాసినట్టుగా సమాచారం. ఇక కవిత టీఆర్ఎస్ ఏదైతే పేరు పెట్టి ఒక పార్టీని అయితే ఆయన ఆవిర్భవించారో దానిపైన ఇప్పుడు ఈసీ లేఖను కూడా వచ్చింది. టీఆర్ఎస్ పేరును మార్చుకోమంటూ కూడా దీనికి న్యాయ పోరాటానికి సిద్ధం అంటున్నారు కవిత. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ మాధవి, కవిత రాజకీయ పార్టీకి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కవితకు ఒక లేఖ రాసింది. అందులో కవిత ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పేరు, ఆమె మొదటి ప్రాధాన్యత ఇచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ పేరును కేటాయించడం కుదరదని చెప్పి ఈసీ కవితకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అందుకు తగిన కారణాలు కూడా ఈసీ పేర్కొన్నట్టు తెలుస్తుంది. కవిత ఏదైతే పేరు ప్రతిపాదించిందో టీఆర్ఎస్, ఆ పేరుపై చాలా అభ్యంతరాలు, 100కు పైగా అభ్యంతరాలు వచ్చాయని చెప్పి ఈసీ పేర్కొన్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా 2 పార్టీల అభ్యంతరాలకు సంబంధించి ఈసీ ఆ వివరాలను కూడా కవితకు అందించినట్టు తెలుస్తుంది. అందులో ఒకటి తెలంగాణకు సంబంధించిన తెలంగాణ రాజ్య సమితి అన్న ఒక పేరు, దాంతోపాటు మహారాష్ట్ర షోలాపూర్కు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అన్న ఈ 2 సంస్థలు, పార్టీలు కవిత ప్రతిపాదించిన టీఆర్ఎస్ పేరును అభ్యంతరం వ్యక్తం చేశాయని చెప్పి ఈసీ పేర్కొంది. 2 సంస్థలతో పాటు మరికొన్ని వందలాదిగా అభ్యంతరాలు ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని టీఆర్ఎస్ అనే పేరును తమకు కేటాయించే అవకాశం లేదు. కాబట్టి మరొక 3 పేర్లను 15 రోజుల లోపల సూచించాలని చెప్పి, పెట్టాలని చెప్పి లేఖలో పేర్కొన్న ఈసీపై కవిత కొంచెం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పి కవిత వాదిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు కవిత ఈసీకి ఇప్పటికీ ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఏవైతే టీఆర్ఎస్పై అభ్యంతరాలు వందలాదిగా వచ్చాయని చెప్పి ఈసీ చెప్తుందో అవి వ్యక్తిగతంగా వస్తే మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోవద్దు. ఖచ్చితంగా తమకు టీఆర్ఎస్ అనే పేరును, తెలంగాణ రక్షణ సేన అన్న పేరును ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి కవిత మరోసారి ఈసీని కోరినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈసీ గనక టీఆర్ఎస్ పేరును ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తారని చెప్పి కూడా కవిత పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కవిత, ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పేరుపై కవిత పూర్తి స్థాయిలో కండువాలు, జెండాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఇప్పటికే టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అన్న పేరును ఆమె ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఈసీ ఈ టీఆర్ఎస్ పేరును కేటాయించడం కుదరని చెప్పి కవితకు లేఖ రాయడం కొంత కవిత పార్టీ వర్గాల్లో, ఆమె అన్ని వర్గాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత మాత్రం ఈసీకి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని తమకు కేటాయించాల్సిందే, వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవద్దు, ఈసీ నిబంధనలు ఆ విధంగా లేదని చెప్పి కవిత మరోసారి ఈసీని అభ్యర్థించినట్టు తెలుస్తుంది. ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కవితకు టీఆర్ఎస్ అన్న పేరు దక్కుతుందా లేదా అన్న దానిపై కొంత రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆవిడ న్యాయ పోరాటానికి సిద్ధం అన్నారు. సో తాను ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఎలా ఉండే అవకాశం ఉంటుంది న్యాయ పోరాటంలో? అంటే ఈసీ చాలా స్పష్టంగా కవితకు రాసిన లేఖలో 2 పార్టీలు, ఒక పార్టీ కావచ్చు, ఒక సంస్థ, 2 మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తమకు ఆధారాలు ఈసీ పంపించింది. కానీ మిగతా ఇంకెవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెప్తున్న ఈసీ వాటికి సంబంధించిన ఎటువంటి ప్రతిపాదనలు తమకు పంపించలేదని చెప్పి కవిత చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ 2 పార్టీలు, తెలంగాణ రాజ్య సమితి కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కావచ్చు, ఆ 2 పార్టీల అభ్యంతరాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ 2 పార్టీల పేర్లు వేరు, తమ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అన్ని పార్టీ పేరు డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తమకు టీఆర్ఎస్ పార్టీ అన్న పేరును కేటాయించాలని చెప్పి కవిత మరోసారి ఈసీకి లేఖ రాసినట్టు తెలుస్తుంది. అయితే ఈసీ మాత్రం చాలా స్పష్టంగా ఆ పేరును, టీఆర్ఎస్ పేరును కేటాయించలేం. కాబట్టి మరొక 3 పేర్లను ప్రతిపాదిస్తే దాంట్లో ఏదో ఒక పేరును కేటాయిస్తామని చెప్పి ఈసీ ఈ కవితకు రాసిన లేఖలో పేర్కొంది. అందుకు 15 రోజుల టైం ఫ్రేమ్ కూడా పెట్టింది. మరి కవిత దీనిపై ఈసీకి లేఖ రాసిగా అందులో టీఆర్ఎస్ పార్టీని కేటాయించాలని చెప్పి మరోసారి అభ్యర్థించారు. కాబట్టి కవిత మరోసారి టీఆర్ఎస్
కేటాయించాలని చెప్పి కోరుతూ మరొక 3 పేర్లను మళ్ళీ ఆమె పంపించే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కవిత వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆమె న్యాయ పోరాటం ఎంతవరకు చేస్తుంది, టీఆర్ఎస్ పేరునే తమకు కేటాయించాలని చెప్పి ఎంత గట్టిగా పోరాడుతుంది, ఒకవేళ ఈసీ ఆ పేరుని కేటాయించకపోతే ప్రత్యామ్నాయంగా కవిత ఏ పేర్లను ఎంచుకుంటుంది అన్న దానిపై కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. మాధవి. రైట్, థ్యాంక్ యూ కర్ణాటక.